Hindu gods are as dirty as they are ugly to look at. Witnessing temple destruction gives me so much joy. When all are baptized, I order all the temples of the false gods to be destroyed and all idols to be broken to pieces. ఇలాంటి దిక్కుమాలిన మాట మాట్లాడిన వాడు సెంట్ జేవియర్ అనే ఒక వ్యక్తి వచ్చి అనేక గుళ్ళని కూల్చాడు. ఇన్ఫ్యాక్ట్ గోవా ఇన్క్విజిషన్ అని ఏదైతే గోవాలో పెట్టారో అక్కడ బలవంతంగా హిందువులని మతం మార్చడం, క్రైస్తవానికి మారిన వాళ్ళు క్రైస్తవ మతాన్ని పాటించకుంటే వాళ్ళని నరకయాత పెట్టి చంపినవాడు. అంటే వీటన్నికి కారణం ఈ సెంట్ జేవియర్ అనేవాడు. ఈ సెంట్ జేవియర్ పేరున అనేక స్కూళ్ళు, కాలేజీలు మన భారతదేశంలో ఈ రోజుకు ఉన్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, గౌతమ్ కట్టర్ అనే ఒక స్పీకర్, అంటే మనలాంటి వాడే, ఈయన సెంట్ జేవియర్ గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఈ సెంట్ జేవియర్ ఏ దుర్మార్గాలు అయితే చేశాడో వాటి గురించే మాట్లాడాడు. అయితే మాట్లాడితే ఏమైంది అని అంటారా? ఏమైందంటే, ఈయన మాట్లాడిన తర్వాత గోవాలో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆయన హిమాచల్ ప్రదేశ్లో ఉంటాడు. గోవా పోలీసులు హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి సెంట్ జేవియర్ అనే దుర్మార్గుడి గురించి గౌతమ్ ఖట్టర్ మాట్లాడినందుకు ఆయనను అరెస్ట్ చేసి గోవాకు తీసుకెళ్లారు. గోవాలో ఉన్నది ఎవరి ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం. అంటే ఒక దుర్మార్గుడిని దుర్మార్గుడు అని చెప్పినా కూడా తప్పే అవుతుంది అన్నమాట. కానీ దుర్మార్గులు కాని వాళ్ళని, హిందూ దేవీ దేవతల్ని నోటికొచ్చి తిట్టినా ఏ కేసు ఉండదు, ఏ ఎఫ్ఐఆర్ ఉండదు. పోనీ కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసింది అంటే అర్థమవుతుంది. బీజేపీ ప్రభుత్వం, గోవాలో ఉన్న ప్రభుత్వం ఒక హిందువును, ఎవరైతే క్రైస్తవ మతోన్మాది ఉన్నాడో వాడు మతోన్మాది అంటే అరెస్ట్ చేశారు. ఇది భారతదేశమేనా, క్రిస్టియన్ దేశమా? నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే నాకు చెప్పండి.